మనం సాల్వ్ చేసుకోబోతున్న క్వశ్చన్ వచ్చేసి సెక్షనల్ వ్యూస్ నుంచి. సో నాకు ఇక్కడ ఏదైతే ఫిగర్ ఉందో ఈ ఫిగర్ని బేస్ చేసుకొని మనకి ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూని డ్రా చేయమని చెప్తున్నారు. సో మనకి ఎక్కడైతే ఆరో మెన్షన్ చేసి ఉందో, ఇలాగ ఆరో మెన్షన్ చేసిందో అది మనకి ఫ్రంట్ వ్యూ అని అర్థం అనమాట. సో టాప్ వ్యూ అనేది మనకి పైన పార్ట్ ఏదైతే కనిపిస్తుందో మనకి హాలో స్పేసెస్ అవి, అదంతా మనకి టాప్ వ్యూ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అనేది బేస్ చేసుకొని డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ వ్యూ అనేది డ్రా చేయాలన్నప్పుడు మనకి డైమెన్షన్స్ అనేవి పక్కాగా మనం చెక్ చేసుకొని చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇది ఫిగర్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఒక క్యూబాయిడ్ అంటే ఒక రెక్టాంగులర్ ఫేసెస్ని బేస్ చేసుకొని ఉంది, మనకి క్యూబాయిడ్ షేప్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అనేది డ్రా చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వ్యూ అనేది డ్రా చేసుకున్నాం. సో మనం ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అనేది ఇలా డ్రా చేసుకుందాం. మనకి ఏదైతే ఫ్రంట్ వ్యూ అనేది కనిపిస్తుంది ఈ షేప్లో కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు మధ్యలో మనం చూసాం కదా హాలో స్పేసెస్ అనేది మనకి ఎక్కడైతే కనిపిస్తున్నాయో ఆ హాలో స్పేసెస్ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 2 సర్కిల్స్ అనేది ఉంది అండ్ మధ్యలో రెక్టాంగులర్ బేస్డ్ అనేది కట్ చేశారు ఈ పార్ట్లోని, అండ్ సర్కిల్ కట్టింగ్స్ అనేది మనకి ఈ ప్లేస్లో అనేది ఉన్నది. సో మనకి ఎగ్జాక్ట్గా ఒకసారి డయాగ్రామ్ చూసుకుంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సర్కిల్ ఉన్న పార్ట్ అనేది మనకి డయామీటర్ అనేది 20 mm ఉంది. యా, సో మనకి రెక్టాంగులర్ ఫేస్ అనేది మనకి 30 mm డిస్టెన్స్లో మనకి కట్ అయ్యి ఉంది, రైట్, మధ్యలోని. సో మనకి ఇక్కడ రెక్టాంగులర్ పార్ట్ అనేది టాప్లో మనకి ఏదైతే కనిపిస్తుందో అది మనకి 50 mm ఉంది. సో మధ్యలో పార్ట్ ఏదైతే కట్ చేస్తారో అది 30 mm డిస్టెన్స్ అంటే 30 mm డైమెన్షన్స్తో కట్ చేశారు. సో ఇప్పుడు ఆ డైమెన్షన్స్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ వ్యూ అనేది హాలో స్పేసెస్ని కట్ చేయాలి. సో టోటల్గా మనకి ఫ్రంట్ వ్యూ అనేది హాలో స్పేసెస్తో కలిపి మనకి ఇలా వస్తుందన్నమాట. సో మనకి ఏదైతే కటింగ్ పార్ట్ ఉందో అది కాకుండా మిగతావన్నీ నేను షేడెడ్ చేశాను. సో ఇక్కడ నేను రఫ్గా డ్రా చేశాను కాబట్టి ఇలా ఉంది. సో నార్మల్గా అయితే మనకి ఈ లైన్స్కి మనం ఏవైతే మనం ఇలాగ రఫ్గా డ్రా చేస్తున్నామో ఇది కటింగ్ పార్ట్ కాదనిచ్చి ఈ లైన్కి మనకి 0.2 డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం టాప్ వ్యూ అనేది కింద డ్రా చేద్దాం. సో టాప్ వ్యూ అనేది ఇలా వస్తుందన్నమాట ఫైనల్గా. సో మనకి ఇక్కడ 2 సర్కిల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీని డయామీటర్ అనేది మనం ఇలాగ షో చేయొచ్చు. సో ఇక్కడ 2 డయామీటర్స్ని ఇండివిజువల్గా మనం రిప్రజెంట్ చేయకుండా 2 హోల్స్ని కలిపి మనం ఒకసారి రిప్రజెంట్ చేయవచ్చు. డయామీటర్ అనేది సింబల్ డ్రా చేసి మనకి ఎంత మెన్షన్ చేశారో డయాగ్రామ్లో అది మెన్షన్ చేసి 2 హోల్స్కి కలిపి మనం ఇలాగ రాస్తే 2 హోల్స్కి మన డైమెన్షన్స్ అనేది మెన్షన్ చేసినట్టే. సో ఎవ్రీ హాలో స్పేసెస్ కూడా మనం సపరేట్గా డైమెన్షన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఐదర్ చైన్ డైమెన్షన్ తీసుకోవడం బెటర్ అనమాట మనకి. సో ఫైనల్గా ఆన్సర్ అనేది ఇలా వస్తుంది. థ్యాంక్ యూ.